సినీ పరిశ్రమలో కథలను తయారు చేసే రచయితలు దర్శకులు తమ దృష్టిలో ఒక హీరోని ఊహించుకుంటారు. ఆ హీరో బాడీ లాంగ్వేజ్ కు అనుగుణంగా కథ తీర్చిదిద్దుతారు. తరువాత సదరు హీరోని కలిసి కథ వినిపిస్తారు. అప్పటికే సినిమాలు చేస్తూ బిజీగా ఉండడం వల్ల కాల్ షీట్లు ఖాళీ లేకపోవడం, కథ నచ్చకపోవడం, మరికొన్ని ఇతర కారణాల వల్ల ఆ సినిమాను ఆ హీరో చేయడు. తరువాత వేరే హీరో చేస్తాడు. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంది. ఇదంతా సినీ పరిశ్రమలో సహజంగా జరుగుతూనే ఉంది. అలాగే యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ తన దగ్గరికి వచ్చినవి తాను తిరస్కరిస్తే బ్లాక్ బాస్టర్ అయిన సినిమాల గురించి కూడా చెప్పారు. అందులో ప్రధానంగా 2 సినిమాలు ప్రస్తావించారు. ఒకటి బొమ్మరిల్లు కాగా రెండోది భద్ర. బొమ్మరిల్లు సినిమా చేస్తే తన దగ్గర నుంచి మాస్ ఆడియన్స్ ఫైట్లు, పాటలు లాంటివి ఆశిస్తారని, భారీ యాక్షన్ సన్నివేశాలు ఉండాలని అవేవి ఉండవు కాబట్టి ఆ సినిమా తను చేసి ఉంటే ఖచ్చితంగా ఫ్లాప్ అయ్యేదని దర్శకుడు భాస్కర్ కథ చెప్పిన తర్వాత అందుకే తిరస్కరించినట్లు తారక్ వెల్లడించారు. దిల్ రాజు నిర్మాణంలో రూపుదిద్దుకున్న ఈ సినిమాలో సిద్ధార్థ, జెనీలియా జంటగా నటించారు. సినిమా అతిపెద్ద బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. ఈ సినిమా తర్వాత బోయపాటి శ్రీను మొదటి సినిమా భద్ర కథ ముందు తనకే చెప్పాడని ఎన్టీఆర్ చెప్పారు. అనుకోని కారణాల వల్ల ఈ సినిమాను వదులుకోవాల్సి వచ్చిందన్నారు. రవితేజ, మీరా జాస్మిన్ జంటగా వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దీన్ని కూడా దిల్ రాజు నిర్మించారు. ఆ తర్వాత ఈ సినిమాను వదులుకున్నందుకు ఎంతో బాధపడ్డానని, ఇప్పటికీ భద్రా సినిమా చేయనందుకు బాధపడుతున్నానని ఎన్టీఆర్ చెప్పారు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తారక్ తరువాత దమ్ము అనే సినిమా చేశారు. కానీ అది యావరేజ్ గా నిలిచింది. ఆ తర్వాత బోయపాటితో సినిమా చేయలేదు. ప్రస్తుతం వార్ 2 డ్రాగన్ సినిమాలు చేస్తున్నారు. దీని తరువాత నెల్సన్, దిలీప్ కుమార్ తో సినిమా చేసే అవకాశం ఉంది.